దివాన్ గారు, మన చండ ప్రచండ వజ్రమును తీసి ఆ పళ్ళెరములో ఉంచుడు. చిత్తం. ఈ దిక్కుమాలిన గాజురా అయ్యి పెంట కుప్పలో దొరికిందో వీళ్ళకి. నిజమేరా, బాగా పాలిష్ చేసి తెచ్చినట్టున్నారు. అసలు ఆవిడ దగ్గర ఉన్న వచ్చినని మన పెద్ద గురుడు కొట్టకుండా ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఆలోచించు. గాయత్రీదేవి గారు, తమ దగ్గర ఉన్న సూర్యకాంతి వజ్రాన్ని ఆ పళ్ళెల్లో పెట్టండి. ఆ తర్వాత ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతాయి. అలాగే. అక్క, నీ దగ్గర ఉన్న వజ్రాన్ని ఇవ్వాల్సింది వాళ్ళకి కాదు, నా చేతికి. ఏమిటి నీ వాగుడు? వాగుడు నోరు మూసుకుని ఆగుడు అని నువ్వు అంటావని నాకు తెలుసు. నీకు చిత్రం చూపిస్తాను. అది చూశాక ఆ వజ్రాన్ని నాకివ్వాలో ఎవరికివ్వాలో నువ్వే నిర్ణయించుకో. చెల్లమ్మ గాయత్రీదేవి, ఇన్నేళ్లుగా నీ దగ్గరున్న సూర్యకాంతి వజ్రాన్ని సంపాదించాలని మేమెంతో ప్రయత్నించాం. కానీ ఫలితం లేకపోయింది. ఇక ఆఖరి ప్రయత్నంగా నీకు ప్రాణప్రదమైన పిల్లల్ని, నీ పిచ్చి కోడల్ని పట్టి తెచ్చాం. ఇప్పుడు ఆ వజ్రాన్ని శివం చేతికిచ్చి మాకు పంపితే మేము దాన్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోతాం. వీళ్ళని ప్రాణాలతో వదులుతాం. లేదా నీ పిచ్చి కోడల్ని, నీ పిల్లల్ని ముక్కలు ముక్కలుగా చేయొద్దు. ఒరే శివం, నా వాళ్ళని దిక్కులేని మిమ్మల్ని చేరదీ శాస్త్రం ఇచ్చినందుకు ఇంత దుర్మార్గానికి సిద్ధపడతారా? నీడనిచ్చే చెట్టుకే నిప్పు పెట్టే మీలాంటి మనుషులకి పుట్టుగతులుండవరా? పాపిష్టివల్లారా? ఇస్తాన్రా. ఈ వజ్రం కోట్ల విలువ ఉండొచ్చు, కానీ నాకు నా కోడలు, నా మనవలు అంతకంటే విలువైన వాళ్ళు. కానీ ఈ వజ్రం కాదు, తీసుకెళ్ళరా. కానీ నా వాళ్ళని నాకు క్షేమంగా అప్పచెప్పు. నాకంతే చాలు. తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. అదిలా ఇవ్వు. ఇది తీసుకుని నువ్వు వాళ్ళని వదులుతావనే నమ్మకం నాకు లేదు. నేను నీతో పాటే వస్తాను. వాళ్ళను వదిలాకే ఈ వజ్రాన్ని ఎక్కిస్తాను. వజ్రం ఒకటే కాదురా, మా రహస్యాలు రికార్డ్ చేసిన క్యాసెట్ కూడా నువ్వు మాకు తెచ్చివ్వాలి. ఆల్ రైట్, ఇదిగో క్యాసెట్, వజ్రం. పద. అమ్మా, నువ్వేం దిగులు పడకు. నా ప్రాణాలు ఇచ్చైనా సరే వాళ్ళని కాపాడతాను. కమాన్, మూవ్. యారాచన్నాడా, మనకు చిక్కడు దొరకడు అనుకున్న ఈ శ్రీ 420 గాన్ని ఇక్కడ తీసుకొచ్చావే? వజ్రం వీడి దగ్గరే ఉంది. సుమిత్రని, పిల్లల్ని వదిలితేనే వజ్రం ఇస్తానంటున్నాడు. ఆ కుటుంబం మీద, ఆ మనుషుల మీద అంత అభిమానం పెరిగిపోయిందా ఈ కేడి రాజాగాడి? నేను కేడీనే కావచ్చు, 420నే కావచ్చు, కానీ మీలాగా నీడనిచ్చిన చెట్టుకు నిప్పండిచ్చే నీచుని కాదు, అన్నం పెట్టిన చేతికి అన్యాయం చేసే దౌర్భాగ్యుని కాదు. నిజంగానూ అబద్ధంగానూ ఆ గాయత్రీదేవి గారు నన్ను కొంతకాలం బిడ్డలా చూశాను. ఆ తల్లి చూపించిన ఆప్యాయత చాలరా నా ప్రాణాలైనా అర్పించడానికి. ఎక్కడ ఎక్కడ ఆ తల్లి పిల్లలు ఎక్కడ? ఇదిగో
ముందా వజ్రం క్యాసెట్ ఇవ్వు, తర్వాత విడిచిపెడతాం. మీరు నీతికి నిలబడే మనుషులు కాదని నాకు ముందే తెలుసు. ముందు వాళ్ళు వదిలిపెట్టండి, ఆ తర్వాత ఇస్తాను. వాడి మాటలు నమ్మకనే పెద్దడా, వీళ్ళని వదిలేసాడంటే వీళ్ళతో కలిసి వాడు పారిపోతాడు. ఆల్ రైట్. మోసం, ఇది వజ్రం కాదు, గాజు గాజు ముక్క. వాడు పెట్టుకుంటున్నా. అమ్మా బాధ పడతాడు దున్నపోతా. సుమిత్రమ్మ గారు, సుమిత్రమ్మ గారు, నా పిల్లలేరి, నా పిల్లలేరి, నా పిల్లలేరి. వాడే ఆ సత్యమే నా భర్తను చంపాడు, వాడే ఆ సత్యమే నా భర్తను చంపాడు. మీరు ఆవేశపడకమ్మా, మా రాజా వాళ్ళ ఆట కట్టిస్తాడు. అర్జుడు, రాముడు త్వరగా
పెద్ద మన ముగ్గురికి పెద్ద డిస్కషన్ పెడతారా మన వీళ్ళు రాజా థ్యాంక్ యూ వెరీ మచ్ రాజా ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సార్. వస్తానమ్మా. అత్తయ్య, అమ్మ సుమిత్ర. సుమిత్ర, నువ్వు మళ్ళీ మామూలు మనిషి అవడం ఆ భగవంతుడి దయేనమ్మా. అన్యాయం అమ్మగారు, ఇదంతా సాధించింది కనిపించే మా రాజా అయితే కనిపించని దేవుడి దయ అంటారేమిటి? మిస్టర్ రాజా, తప్పుడు పనులు చేయడానికి మన కాలేజీలో నేర్పిన కోర్సునంతా నువ్వు, రాణి, నేను, మన స్టూడెంట్స్ ఇన్నాళ్ళకు మంచి పని చేయడానికి ఉపయోగించాం. నాకు చాలా గర్వంగా ఉందయ్యా. థ్యాంక్స్ మాస్టర్. ఇక నుంచి మంచి పనులు చేయడం ఎలా అనే కోర్సు ప్రారంభిద్దాం. అమ్మగారు, ఇదిగోండి మీ అసలైన వజ్రం. అసలు వజ్రం ఇది కాదు బాబు. నువ్వు అన్నదమ్ములను చేరదీసిన వాళ్ళు నా కొడుకుల్ని పొట్టన పెట్టుకుని వంశనాశనం కూడా చేయబోయారు. అనాథలా వచ్చిన నువ్వు ఈ వంశాన్ని నిలబెట్టావు. నీకేమిచ్చి రుణం తీర్చుకోగలను బాబు. అమ్మగారు, ఆయన్ని నాకిచ్చి పెళ్లి చేసి మీ రుణం తీర్చేసుకోండి. అలాగే చేస్తాను, కానీ ఒక షరతు. ఏమిటమ్మగారు? ఇద్దరు కన్న బిడ్డల్ని పోగొట్టుకున్న ఈ తల్లికి నువ్వు బిడ్డవి కావాలి బాబు. అమ్మా. అవును బాబు, నా కోరిక తీరుస్తావా? అమ్మా, అది నా అదృష్టం అమ్మా. కానీ నాది కూడా ఒక షరతు. నేను మీ అందరికీ చిక్కుతాను గాని ఇలాంటి పోకిరి ఆడపిల్లలకు మాత్రం వీడు చిక్కడు, దొరకడు. నువ్వు చిక్కడానికి దొరకడానికి ఏం చేయాలో నాకు 5వ సూత్రంలోనే తెలుసు. చలినే నమ్ముకుందామా, కసిగా కమ్ముకుందామా, ఒడినే పంచుకుందామా, వయసే నంచుకుందామా, చెదిరే నిద్దట్లో పెరిగే ముచ్చట్లో కిందబడి మీదబడి కలవాలమ్మో, మన్మధుడి చేతబడి గెలవాలమ్మో. చలినే నమ్ముకుందామా, కసిగా కమ్ముకుందామా. నీతో ఏదో అందామనిపిస్తోంది, ఎప్పుడు